వారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. హల్లెలూయా. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? మనం అనుకుంటాం జనరల్గా దేవుడు దగ్గర చేసే ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు, దేవుడి దగ్గర చేసే ప్రార్థన మాత్రమే దేవుడు జవాబులు ఇస్తాడు అని మనం అనుకుంటాం. ఆయన ప్రార్థనలు ఆలకించువాడు, అందులో ఎలాంటి సందేశము లేదు. ఖచ్చితంగా ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన 100% ఆలకించువాడు ఆయన. దానితో పాటుగా ఏం ఆలకిస్తాడంట? మనము ఒకరితో ఒకరము మాట్లాడుకునుట కూడా ఆయన ఆలకిస్తాడంట. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? ఉపవేస్తున్నట్టుగా, అంటే సమాధానకరమైన మాటలు, క్షేమాభివృద్ధిని కలగచేసే మాటలు, సంతోషకరమైన మాటలు, ఆశీర్వాదముతో కూడుకున్న మాటలు మాట్లాడటం. ఎవరన్నా మాట్లాడతారేమో అని చూస్తూ ఆలకిస్తూ చెవి ఎగ్గుతాడంట. ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయటానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. మనం అనుకుంటాం సహజంగా దేవుడు ఎవరిని మర్చిపోడు అనుకుంటాం, కానీ ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరన్నా సంతోషంగా మాట్లాడుకుంటే, సమాధానంగా మాట్లాడుకుంటే, నీతియుక్తమైన మాటలు మాట్లాడుకుంటే, దేవుడు చేసిన అద్భుతముల గురించి, ఆశ్చర్యకరమైన కార్యముల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సమాధానంగా మాట్లాడుకుంటే, ఆ మాటలను బట్టి ఆయన విని వదిలిపెట్టేవాడు కాదాయన. ఆయన సుముఖమునందు ఒక గ్రంథములో వ్రాసుకుంటాడంట. ఎందుకంటే ఆయన అసలు మర్చిపోని దేవుడు, మారని దేవుడు, అది అందరికీ తెలుసు. ఎందుకు మరి ఈ గ్రంథంలో రాసుకుంటాడంటే దేవుడు మన పట్ల సమాధానంగా ఉండాలని, సమాధానంగా మనం జీవించాలని ఎంతగా దేవుడు ఆశపడుతున్నాడో, ఎంతగా కోరుకుంటున్నాడో ఈ మాట చూస్తే మనకు అర్థమైపోద్ది. అంటే పరిశుద్ధ గ్రంథం మనకు ఇందులో ఉన్న అధ్యాయాలు కానీ, దేవుడు మాట్లాడిన మాటలు కానీ మనుషులకి మధ్య ప్రేమను, సమాధానమును, శాంతిని అనుగ్రహించటం కోసమే. చాలామంది ఈరోజు మనం ఏంటంటే మనం చేసే బోధలు ఎలా ఉంటాయంటే, అంటే మన వరకే కాదు, మనం అనుకుంటాం ఇది క్రైస్తవులకి నిర్మించబడింది, క్రైస్తవుల కొరకు లిఖించబడింది, క్రైస్తవుల కొరకు అనుగ్రహించబడిన పరిశుద్ధ గ్రంథం అని మనం అనుకుంటాం. కానీ సర్వమానవాళి కొరకు ఈ గ్రంథము అనుగ్రహించబడింది. ఎందుకంటే ఇద్దరు మనుషులు మంచిగా మాట్లాడుకుంటే ఎవరికి మేలు ఉండదండి. ఇద్దరు మనుషులు సమాధానంగా మాట్లాడుకుంటే ఎవరు సంతోషించరు చెప్పండి? ఈరోజు ఎక్కడ చూసినా అసమాధానం. ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్టు వాళ్ళ గురించి మాట్లాడుకోరు, అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటం మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఇది ప్రమాదకరమైన మాటలు. అందుకని దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు మాట్లాడే మాటలు మీ గురించి మాట్లాడుకోండి, లేదా నా గురించి మాట్లాడండి. సర్వశక్తి కలిగిన దేవుడిగా నేనున్నాను, మీ అవసరతలు తీరుస్తాను, మీ రోగాలను నయం చేస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, నడిపిస్తాను. మీరు నా గురించి మాట్లాడండి, లేకపోతే మీ గురించి మీరు మాట్లాడుకోండి. మీ దగ్గర లేని మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడుతూ ఎంటర్టైన్మెంట్, అంటే అతని గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, హేళన చేసుకుంటూ, నిందిస్తూ మాట్లాడుకుంటాం వలన మనకి ఆ పేర్లు ఇంకొక గ్రంథంలో రాయబడతాయి. పరలోకంలో ఉన్నవి రెండే రెండు గ్రంథాలు, ఒకటి జీవగ్రంథము, వేరొక గ్రంథము. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని, మనమందరము పరలోక వారసులము కావాలని మన భక్తిని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అవునా? లేకపోతే ఊరికే ఇదేమన్నా ఆచారమా, భక్తా, అలవాట? గాలి పీల్చుకుంటే బ్రతుకుతాం మనం. అవునా? గాలి ఎలా అయినా దొరుకుద్ది, అలానే పీల్చుకుంటాం, బ్రతుకుతాం. కానీ ఈ భక్తి అలాంటిది కాదు. మనం క్రైస్తవులుగా మనం కొనసాగుతున్న భక్తి అలాంటి భక్తి అయితే ఖచ్చితంగా కాదు. సహజంగా ఎవరైనా ఒక చిన్న పాపానికి
ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు, లేదంటే ఒక 1,00,000 రూపాయలు, ఒక 50,000, అయ్యా నేను ఈ పాపం చేశాను కాబట్టి నాకు ఈ పాపాన్ని క్షమించు అని హుండీలోనో కుండీలోనో డబ్బులు వేస్తే క్షమించేశాడు అని మనం అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు మీ దశమ భాగములు మీ యొక్క సంపాదన నాకెందుకయ్యా, అసలు మీకు సంపాదనను ఆశీర్వదించేవాడినే నేను. ఆయనకి ఏం కావాలంట? మనుషులకి మధ్య సమాధానం కావాలంట, మనుషులకి మధ్య ప్రేమానురాగాలు కావాలంట. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారి గురించి నేను వింటూ ఉంటాను, వారి గురించి నేను నా గ్రంథములో రాసుకుంటా. మీరు జ్ఞాపకం చేసి మీకు తెలుసో తెలీదో, మీలో ఎంతమందికి పెళ్లి శుభలేఖలు దాచుకున్నారు చెప్పండి అమ్మా? లేవా? అమ్మో, మరి మా మనిషి ఇంకా దాచుకొని పెట్టుకుందామా అంటే మర్చిపోతామని కాదు సుమా, అది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటుంది. ఏమిటో అర్థం కాదు, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటుంది. నాకు తెలీదు, నేను ఒకవేళ డేట్ కూడా మర్చిపోయా, ఆవిడ గుర్తుపెట్టుకుంటుంది, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటుంది. చాలామంది దాచుకుంటారు, 100కి 100% అంటే మర్చిపోతామని కాదు, కానీ అదొక ఇది. అట్లాగే మనము నీతిగా బ్రతకటం, నీతిగా మాట్లాడుకోవటం, సమాధానంగా జీవించటం వల్ల దేవుడు మనను గురించి ఒక గ్రంథం రాసుకుంటాడంట. ఎంత ధన్యత అండి నిజంగా. ఒకవేళ మనం అలాగే జీవించినట్లయితే, మనం ఒకవేళ అలాగూ మాట్లాడుకోనట్లయితే మనం ఎంత ధన్యతను పోగొట్టుకుంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రయాస ఆయాసంగా ఉండకూడదంటే, మన ప్రయాస దేవునికి అంగీకారంగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాల్లో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములు పలుకుడుగా దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు, నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ, ఒక మనిషి గురించి ఇంకో మనిషి ప్రార్థన చేయమని ఎందుకు చెప్తున్నాడంటే అనుకూలమైన వచనాలు పలకాలి, ఆశీర్వాద వచనమైన పలకాలి, ఇతరుల క్షేమాన్ని గురించి మనం ఆలోచించాలి, ఇతరుల క్షేమాన్ని మనం కోరుకోవాలి. దేవుని సుముఖమందు, దేవుని పాదాల చెంత మనము ఇతరుల క్షేమాన్ని గురించి మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. అయ్యా అంటే ఎట్లా? లోపలేమో వీళ్ళు బాగుపడిపోతారేమో అని వచ్చిన టెన్షను, పైకేమో అయ్యా వీళ్ళని దీవించాయా, ఆశీర్వదించాయా అని ఒక ప్రార్థన. లోపల బాగుపడతారేమో అని టెన్షను, పైకి దీవించి ఆశీర్వదించి మేలు చేయాయా అని ఒక ప్రార్థన. ఈ లోపల ఆలోచన దేవుడు వింటాడు, పైకి చేసే ప్రార్థన కూడా వింటాడు. అంటే ఇలాంటి ఆలోచనలు లేకుండా నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఏదైతే ఇతరుల మేలు కొరకు నువ్వు దేవుని సన్నిధిలో గోజాడుతున్నావో, వేడుకుంటున్నావో, ప్రార్థిస్తున్నావో, అదే ఆలోచన, అదే ఆసక్తి మన దైనందిన జీవితంలో నిజముగా సత్యముగా ఉన్నట్లయితే, ఆ సత్యముతో ఉన్న మనుషులు మాట్లాడే మాటలు, ఆ సత్యముతో ఉన్న మనుషులు మాట్లాడే సమాధానకరమైన మాటలు దేవుడు సముఖమందు లిఖిస్తాడంట ఒక గ్రంథములో. ఇది మనం మర్చిపోకూడదు ఎప్పటికీ. ఇది మర్చిపోకూడదు. ఇది మర్చిపోతే దేవుని ఉద్దేశం ప్రకారం దేవుడు మనకు సిద్ధపరిచిన దేశానికి మనం వెళ్ళలేము. ఆయన జ్ఞాపకార్థముగా చేసుకున్న వాళ్ళు మనం కొందరం చూద్దాం. దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మనం ఏం చేసి మాలకీలు ఏమన్నాడు? 2 మనుషులు సమాధానంగా మాట్లాడుకోవాలి,
సంతోషంగా మాట్లాడుకోవాలి, వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకోవాలి. అవసరమైతే ఇద్దరు ఎవరన్నా ఒకరు తప్పు చేస్తే వాళ్ళలో వాళ్ళే గద్దించుకోవాలి, వాళ్ళలో వాళ్ళే సరిచేసుకోవాలి, వాళ్ళలో వాళ్ళే సరిదిద్దుకోవాలి. మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు అంటూ అలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటానంటూ మరికొందరిని జ్ఞాపకం చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో. చూద్దాం ఇంకా ఎలాంటి లక్షణాలు ఉండే వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడో. నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. జ్ఞాపకము చేసుకునేను. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? ఇజ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళ మూలుగులను బట్టి. ఎవరిని బట్టి? అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇజ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళ మూలుగులను జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళ మూలుగులు ఏమిటయా అని మనం పరిశీలన చేస్తే, ఇజ్రాయేలు ప్రజలు నిజానికి రాత్రి మనం చెప్పుకున్నాం 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. కానీ వాళ్ళు బానిసలుగా వెళ్ళలా, అతిథులుగా వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పితరుడైన ఎవరు? యోసేపు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఆ దేశానికి మనం వెళ్ళామంటే మనకి ఎలా ఉంటాయి మర్యాదలు? చక్కగా ఉంటాయి. కావలసిన తిండి, కావలసిన బట్ట, కావలసిన గృహావసరతలు, చక్కటి గృహావసరతలు. అలాంటి సౌకర్యవంతమైన దేశానికి వాళ్ళు వెళ్ళినప్పుడు యోసేపు చనిపోయాడు. ఇజ్రాయేలు ప్రజలను ఎరిగిన రాజు ఫరో కూడా చనిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఒక కొత్త ఫరో ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి కొత్త ఫరో వచ్చినప్పుడు ఈ జనాన్ని చూసినప్పుడు ఏంటి, వీళ్ళు మనకన్నా ఎక్కువగా ఉన్నారు, మనకన్నా బలిష్టంగా ఉన్నారు, మనకన్నా అభివృద్ధి పొందుతున్నారు, వీళ్ళని ఎలా వదిలిపెడితే వీళ్ళు ఏదో ఒక రోజు మనల్ని పరిపాలిస్తారేమో, మనల్ని అనగత్రొక్కుతారేమో అని చెప్పేసి వాళ్ళను అనగత్రొక్కడానికి, వెట్టి చాకరులు చేయడానికి, వెట్టి పనులు చేయటానికి కొందరు మనుషులను నియమించి వాళ్ళని త్రొక్కటం మొదలుపెట్టాడు. మనం కూడా చూస్తూ ఉంటాం, ఎవరన్నా ఎదుగుతూ ఉంటే మన కళ్ళు మండిపోతూ ఉంటాయి, కళ్ళలో కారం పెట్టుకున్నట్టు ఉంటుంది. మీరు గమనించారో లేరో? ఎవరన్నా మనం ఎదుగుతున్నాం అనుకోండి, మనం అది మన కష్టార్జితం అవ్వచ్చు. దేవునికి విధేయత కలిగి జీవించడం వల్ల, దేవుని మాటకు వినడం వల్ల, దేవుడు మనకు కష్టపడే అవకాశాన్ని మనకి ఇవ్వటం వల్ల జనరల్గా మనం ఎదుగుతూ ఉంటాం, అంచెలంచెలుగా అభివృద్ధి అవుతూ ఉంటాం. ఖాళీగా కూర్చుని సోంబేరి కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాడికి ఏంటంటే వాడికి మనమే కనబడతాం. ఈడేంటి వీడు ఇలా ఎదిగిపోతున్నాడు, పోయిన సంవత్సరం బైక్ కొన్నాడు, ఈ సంవత్సరం కారు కొన్నాడు, రేపొద్దున ఏం కొంటాడో, ఏదో ఒక రకంగా వీడిని ఇబ్బందులు పెట్టి వీడిని వీడిని అనగత్రొక్కాలి. ఇలా ఆలోచించే కొంత బ్యాచ్ ఉంటుంది. ఫరోకు కూడా ఇదే ఆలోచన కలిగిందంట. వీళ్ళు ఎదిగిపోతున్నారు, వీళ్ళని ఏదో ఒక రకంగా తొక్కాలి అనే ఆలోచన కలిగిందంట. అమ్మా సరే, ఎందుకు నువ్వు ఆ పిల్లతో అల్లరి చేస్తున్నావు? మొత్తం అందరినీ నీ వైపు తిప్పుతున్నావు. నువ్వు ఈ పక్కన నా పక్కన కూర్చో, పోనీ ఇటనే తిరుగుతారు అందరు వచ్చి. దా ఈ పక్కన నా పక్క నుంచి వచ్చి, దా నా పక్క నుంచి వచ్చి. ఎక్కడ దాకా వచ్చాం మనం? మీరు ఇటుంటే వినపడదు, తెలుస్తుంది. ఆ పక్కన ఉన్నాం కదా, అటు ఉన్నాం కాబట్టి అర్థం కాదు. ఏదేమో నేనే చెప్తా. నేనైతే మీ పక్క ఉన్నా, మీ వైపు చూస్తున్నా కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. అనగత్రొక్కాలి అనే ఒక ఫరో కొత్త రాజు ఐగుప్తు దేశానికి వచ్చాడు, అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళకి అర్థం కావట్లా. ఏమిటి? ఎవరైనా మనం ఈరోజు కష్టపడుతున్నామంటే, కష్టపడి పని చేస్తున్నామంటే, జ్వరం వస్తే ఒక సెలవు తీసుకోవాలి, లేదంటే మ్యారేజ్ ఉంటే సెలవు తీసుకోవాలి, వృద్ధాప్యం వస్తే మనం వయసులో కష్టపడిన సంపాదనను కొంచెం జమ చేసుకుని వృద్ధాప్యంలో సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి కొంత జమ చేసుకుంటాం. అవునంట కదా? ఇప్పుడు ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, ఒక 20 సంవత్సరాల వరకు డిగ్రీ చేశాడు, పీజీ చేశాడు, వాడి జీవితాంతం 50 సంవత్సరాల వరకు చదవటమే.
వాడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అంటే ఏ మనిషి అయినా చదువుతాడా? చదివేది ఎందుకు? కష్టపడి చదివేది ఎందుకు? కుటుంబాన్ని పోషించుకోవడానికి, మనం బ్రతికించుకోవడానికి, కష్టాల నుంచి మనం తప్పించుకోవడానికి చదువుకుంటాం. అది చదువు అనేది ఒక ఉన్నతమైన మార్గం కాబట్టి ఆ మార్గాన్ని ఎన్నుకుంటాం. లేదయ్యా నీకు ఉద్యోగంలో సద్యోగం లేదు, నువ్వు 60 ఏళ్ళు బతుకుతావా, 60 ఏళ్ళ వరకు నువ్వు చదువుతానే ఉండాలి అంటే ఏ ఉద్యోగం రాదు నీకంటే ఎవరిని చదువుతాడా? ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అదే అయ్యింది అక్కడ ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు ఈరోజు కష్టపడి పనిచేస్తేనే ఈరోజు ఫుడ్, రేపు పడుకుంటే ఫుడ్ లేదు అంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ బాధతోటే, ఆ ఇబ్బందితోటే వాళ్ళకు మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు ఎలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, చాలామంది మన కొన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా, నేను చూశాను. కష్టపడతారు కానీ కష్టానికి తగిన ఫలితం రాని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఫలితం వచ్చినా వాళ్ళ అవసరతలు తీర్చలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. నిజంగా వాళ్ళు దేవుని దగ్గర మొరపెడితే, దేవుని దగ్గర మూలిగితే దేవుడు అంటున్నాడు, వారిని నేను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. లేమిలో నుంచి కలిమిలోనికి నడిపిస్తానంటున్నాడు. వాడి కన్నీటిని తుడుస్తానంటున్నాడు. నీదున్నది కొద్దిదే అవ్వచ్చు, కొద్ది జీతమే కావచ్చు. 5 రొట్టెలు 3 చేపలు 5,000 మంది సమృద్ధిగా ఎలాగ భోజనం చేశారో, నీ కొద్ది జీతముతోనే, నీ కొద్ది వ్యాపారముతోనే నిన్ను ఆశీర్వదిస్తాను. నన్ను ఆశీర్వదించాడు. అందరూ 1500, 1000, 2000 బోర్లు వేస్తే బోర్లు ఆగినాయి. మనం వేసింది ఎంతో తెలుసామా? 150 ఫీట్లు. సాలరా నీకు దీంతోనే నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించలేదా? అయ్యో మేము అనుకునేవాళ్ళం, అమ్మో వాళ్ళు 650 వేసారు, వీళ్ళు 700 వేసారు, వీళ్ళందరూ నీళ్ళు ఆగేసుకుంటే 150లో ఎండాకాలం రాదు కదా, ఓన్లీ వర్షాకాలం 2 నెలలు 3 నెలలు వస్తుందేమో అని అనుకున్నా. భయపడ్డా, బాధపడ్డా. కానీ దేవుడు అన్నాడు తెలుసా, రే బాబు, నువ్వేదైతే చింతిస్తున్నావో, నాకున్నది కొద్దిదే కదా, నాకున్న ఆశీర్వాదం కొద్దిదే కదా, నాకున్న వ్యాపారం కొద్దిదే కదా, నాకున్న ఉద్యోగ జీతం కొద్దిదే కదా అని నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో, నీ కొద్ది దానిలో నుంచే నీకు సమృద్ధిని కలగజేస్తా. నీ కొద్ది దానిలోనే నీ సమృద్ధిగా. ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి మోషే నువ్వు వెళ్ళాయా వాళ్ళని తీసుకురానప్పుడు, ఏముంది నీ దగ్గర? నా దగ్గర ఏముందా? బూడిది. ఏముంది నా దగ్గర? బూడిది. నేను గొర్రెలు కాసుకునేవాడిని, నా దగ్గర ఏముంది? చేతిలో కర్ర ఉంది అన్నాడు. అది చాలు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళందరినీ తీసుకొస్తే బస్ ఛార్జీలు, ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు అని పెట్టుకోవాలనుకుంటావేమో. ఏం అవసరంలా. నీ గొర్రెలు అమ్ముకుని నువ్వు డబ్బు మూట కట్టుకుని నిన్ను వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించరమ్మని చెప్పట్లా. నీ దగ్గర ఏముంది? కర్ర ఉంది. అది చాలు. దానితోనే నేను వాళ్ళని విడిపిస్తాను అన్నాడా లేదా? అన్నవాడు విడిపించాడా లేదా? నేనేమంటా మనము దేవునికి మొరపెడితే, మన దగ్గర ఉన్న దానిని చూసి మనం, అయ్యా నేను పెద్దగా చదువుకోలేదయ్యా అని, నా పెద్ద ఉద్యోగం కాదయ్యా, నా చాలా చిన్న వ్యాపారం అయ్యా అని మన దగ్గర ఉన్న దానిని చూసి మనం కురింగిపోకుండా దేవుని దగ్గర మొరపెడితే, నిజాయితీగా మన దేవుడు ఎలాంటిది? ఇజ్రాయేల్ ప్రజల మూలుగులో ఆలకించిన దేవుడు, ఇజ్రాయేల్ ప్రజల మూలుగులో జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రికాల సమయం మనతో చెప్తూ ఉన్నాడు, మీ మూలుగులను, మీ ప్రార్థన విజ్ఞాపనలను నేను జ్ఞాపకం చేసుకుంటా. హల్లెలూయా, జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, మూలగాలి. దేవునికి మన పరిస్థితులను ఆయనకు అప్పగించాలి. ఆయనకు అప్పగిస్తే చాలు. గడ్డి పువ్వును కూడా మహావృక్షం చేయగలిగిన వాడు ఆయన. ఎడార్లలో నదులను ప్రవహింప చేయగలిగిన దేవుడు ఆయన.
ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనకున్న పరిస్థితులను చూసి మనం కురింగిపోకుండా దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మూలిగినప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. మరో మాట చదువుకుందాం. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము, అయిపోయింది 25 నిమిషాలు. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముల మధ్యలో ఉన్న లోతును నశింపకుండా అతనిని తప్పించెను. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరి గురించి జ్ఞాపకం చేసుకున్నాడు? లోతు ఎప్పుడైతే సొదొమ గొమొర్రా నుంచి తప్పించబడ్డాడో, పాపము నుంచి విడిపించబడ్డాడో, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇప్పుడు నేను అంటాను, సొదొమ గొమొర్రా అగ్నిగంధముల చేత కాల్చివేయబడుతుంది. ఆ పట్టణంలో లోతు కుటుంబం నివసిస్తూ ఉన్నారు. నిజానికి లోతు కుటుంబం కూడా ఆ పట్టణంలో నశించబడిన వారు. అవునా? చనిపోవాలి వాళ్ళు. అలాంటి వారు విడిపించినప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? వీళ్ళు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని విడిపించావయ్యా, మేము నశించిపోయేవాళ్ళం జ్ఞాపకం. కానీ అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం ప్రాముఖ్యమైన విషయం, అబ్రహాముని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే లోతు కుటుంబం గురించి దేవునితో బేరసారాలాడాడు. లోతు కుటుంబం యొక్క రక్షణ గురించి బేరసారాలాడాడు. అది దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైనది అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే లోతు రక్షణ గురించి దేవునితో బేరాలాడాడు. ఎవరు? అబ్రహాము. అందుకనే అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాటను మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం మనం ఏం చేయాలి? ఈ మాట ఎందుకు చెప్తాడు మనకు దేవుడు? ఈ సందర్భంలో, జ్ఞాపకం చేసుకునే సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముని మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సందర్భంలో ఈ సమయంలో మనకేం చెప్తాడంటే, మనం ఏం చేయాలంటే, దేవుడు మన జ్ఞాపకం చేసుకోవాలంటే మన రక్త సంబంధికుల యొక్క రక్షణ గురించి మనం ప్రతిరోజు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. మనం చేసే విజ్ఞాపన వల్ల వాళ్ళు రక్షణ పొందుకుంటారు. తద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం. ఇది ప్రాముఖ్యమైన విషయం. మనం ఎంతసేపు మన ప్రార్థనలో మన అవసరతలు, మన అక్రతలు, మన బలహీనతలు, మన రోగాలు, మన వ్యాపారాలు, మన జీవితాలు, మన గురించే కాకుండా ఎంతోమంది మన బంధువుల్లో రక్షణ లేని వారు ఉన్నారు, మన స్నేహితుల్లో రక్షణ లేని వారు ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది ఒక జాతిని, ఒక తెగను ఎన్నుకుని వీళ్ళని మాత్రమే నడిపించుకుందామని అనుకోలా. వీళ్ళ కోసమే దేవుడు రక్తాన్ని కార్చలా, వీళ్ళ కోసమే శిలువ త్యాగం చేయలా. ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళిని పరిశుద్ధులుగా మార్చటం కోసం, మానవులందరినీ పరిశుద్ధులుగా మార్చి పరలోకము చేర్చటం కోసం దేవుడు తన అమూల్యమైన రక్తమును కార్చాడు. మనం అది జ్ఞాపకం మర్చిపోకూడదు. ఎందుకంటే అందరూ తెలిసిన విషయం, మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నా, దీన్ని మనం మర్చిపోకూడదు. రక్షించబడిన మనము ఇతరుల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ఇతరుల రక్షణ గురించి మనం ప్రార్థించేవాడిగా ఉండాలి. లోతు ప్రార్థించాడండి దేవునితో, అబ్రహాము ప్రార్థించాడండి దేవునికి. ఏమని ప్రార్థించాడు? అయ్యా, లోటు కుటుంబాన్ని, నీతిమంతుడు, మరి 10 మంది ఉంటే రక్షిస్తావా? ఫస్ట్ 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే, ఈ బేరాలు ఎందుకు ఆడుతున్నారంటే, ఎవరి కోసం ఆడుతుందంటే
లోతు కుటుంబం కోసం. అందుకనే ఇతనికి కలిగి ఉన్న ఇతని స్వజనుల పట్ల ఇతనికి కలిగి ఉన్న భారమును చూసి దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకునేను. మనము కూడా మన స్వజనులు ఎంతోమంది ఉన్నారండి, రక్షణ లేని వారు, దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు, దేవుని సన్నిధికి రాని వారు ఉన్నారు, దేవుని అంగీకరించి వారు ఉన్నారు, మన కుటుంబాల్లో ఉన్నారు. ఎందాక ఎందుకు వారి గురించి మనం విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మన పేర్లు ఎక్కడ రాస్తాడు? ఇందాక మనం అనుకున్నట్టు జ్ఞాపకం చేసుకుని జీవగ్రంథములో మన కోసం ఒక సపరేట్ గ్రంథాన్ని పెట్టుకున్నాడంట. మనం రాసుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు పాటలు రాసుకుంటూ ఉంటాం, మనకు నచ్చిన వాక్యాన్ని రాసుకుని మనం జ్ఞాపకం చేసుకుంటూ పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి ఒక గ్రంథాన్ని పెట్టుకుని ఆయన మన పేర్లు రాస్తూ ఉంటాడు. రాయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం చేయాల్సిన విధాన్ని మనం చేయాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకో.